హాయ్ గైస్, హోమ్ భీమ్ బిష్ మూవీ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, డైరెక్టర్ బై సునీల్. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, క్రిష్, వినయ్, మాధవ్ మంచి ఫ్రెండ్స్ ఊర్లో చిల్లర పనులు చేస్తూ సిల్లీగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడి పరిస్థితులు వీరి ముగ్గురిని ఎలా మార్చాయి, అసలు ఈ ముగ్గురు తమ గెటప్స్ అండ్ సెటప్స్ ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, ఆ గ్రామంలో ఒక కోట ఉంటుంది. ఆ కోటలో ఉన్న దయ్యానికి క్రిష్ కి ఉన్న సంబంధం ఏంటి, 400 సంవత్సరాలుగా అసలు ఆ దయ్యం ఆ కోటలో ఏం చేస్తుంది అనే క్వశ్చన్స్ కి క్లారిటీ రావాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్స్ లో మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్: ఓం భీమ్ బిష్ మూవీలో కామెడీ టైమింగ్ అండ్ కామెడీ సీక్వెన్సెస్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అనే క్యాప్షన్ ఎందుకు పెట్టారో మూవీ చూసాక అర్థమవుతుంది. ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శ్రీ విష్ణుల పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. నవ్వి నవ్వి చచ్చిపోతాం అంతే. ఇక సెకండ్ హాఫ్ లో ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే హారర్ సీన్స్ బాగుంటాయి భయ్య. ముఖ్యంగా సినిమాలో ఈ ముగ్గురిపై రాసుకున్న కామెడీ పంచ్ డైలాగ్స్ కానివ్వండి, అలాగే నిధితో ముడిపడిన సీన్స్ కానివ్వండి, హైలైట్ అని చెప్తాను. మొత్తం మీద సినిమాలో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ బాగా నవ్విస్తాయి భయ్య, అంతే. నెక్స్ట్ మైనస్ పాయింట్స్: సినిమా మెయిన్ ట్రాక్ లో ఉన్నప్పటికీ ఆ ట్రాక్ కి తగ్గట్టు సీన్స్ రాకపోవడం, ఐ మీన్ మూవీ టీం రాసుకోకపోవడం. స్క్రీన్ ప్లే ఫుల్ ఫన్ తో సాగిన సినిమాలో కొన్ని సీన్స్ చాలా బోర్ గా అనిపిస్తాయి. అలాగే సినిమాలో లాజిక్ ఎక్కడ కనిపించకపోవడం. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని మేకర్స్ ముందే చెప్పేశారు. కానీ కొన్ని పర్టికులర్ సీన్స్ మాత్రం ఇంకా బెటర్ గా చూపించుంటే బాగుండదు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ కూడా స్ట్రాంగ్ గా ఉండకపోవడం. ఇక టెక్నికల్ అండ్ మూవీ టీం విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ మూవీకి తగ్గట్టే ఉన్నాయి. ఎస్పెషల్లీ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం మూవీకి ప్లస్ అయింది. ఇక ఓవరాల్ గా మూవీని ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అంటే, కొంచెం రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ మిక్స్ చేశారు, అంతకు మించి చూడొచ్చు, పర్లేదు. రివ్యూలో మీకు నచ్చని పాయింట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇది గైస్ హోమ్ భీమ్ బిష్ మూవీ రివ్యూ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్.